కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితివి. చూడుము, ఈ వారణాసి వారణాసి భవదురిత శాస్త్రమ కరాసి వారణాసి స్వర్ణగీత సంభాసి వారణాసి క్షేత్రములవాసి వారణాసి నక్షత్రేశ్వర, కాశీ విశ్వేశ్వరుడు దర్శించుదుమురం. అరుష్ట్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోగం తేషామపి కిముత బంధుత్వమనయో శంతవ్యా శివా మదపదోఘోచ్చ సకలా ప్రయత్నో కర్తవ్యం మదవననీయం బంధుసరణిః హరిశ్చంద్ర, ఇంకా నువ్వు ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చుండటమయ్యా? అలయక అలయక గుళ్ళు గోపురములన్నీయు చూచుచూ అప్పు మాటయే తలపవు చేరువయ్యను గదా రవాదయే నిలో తలపవు
నా ప్రయాసము వృధాయగుచున్నది. ఎల్లబెట్టు మారుచున మారుణము ఎదవేయదలచిన నేను పోయదనా. నక్షత్రేశ్వర, ఎగవేయవలయునున్న ఇంటి కష్టములకు ఎలాగొచ్చింది? రాజా, సొమ్మివ్వవలసిన వాడవు నీవు తొందరపడకపోగా, పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదని చెప్పుచున్నావే తప్ప ఇంకా మీకేమి తొందరయ్యా? అయ్యా, నిష్ఠురమున్నాడు. మాకు రావాల్సిన సొమ్మును ఎడుగుట నిష్ఠురమాయన. నీ వదులుకున్న 40 దినములు నేటితో తీరుచున్నది. ఇంతదనుగా మాకిచ్చినదొక్క కాసైనను లేదు. అయినను ఇంకా ఇచ్చదవని మాకిట్టు ఏ లీలను సవరింతు మారుణము, ఏ లీలను సవరింతు మారుణము, కొంపే గోడియే ఇంత కూడే లేదు, ఏమిటికింత సంపదము. అయ్యా, మీకు ఏనాటి పాటిలన్నని కొట్టువాడెవడు? పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీద రక్ష కీర్ప్యోపగల్. నక్షత్రేశ్వర, పత్రములను సాక్ష్యములను ఎలా కావలేను? నిత్య స్థిరమైన నా వాక్కునకు అన్యథాత్వం ఎప్పటికేనూ సంభవింపదు కదా. సంభవింపగా ఇప్పటికి చేసినదేమున్నదయ్యా? అయ్యా, నా దీనదశ ఎంచుక హరిశ్చంద్ర, అలాగైనా నేను యోచించి చెప్పున్నది కూడా గట్టిగా విని, నీ కాదండది అప్పు పెట్టినది కానే కాదు. ఆ బౌని నిన్నే కైసాచి మఖార్థమిమ్మనిన సొమ్మే కాని అద్దానికై నీ కన్నుగవదు తల్లి ఇక ముందే రాజ్య సర్వస్వము చేపన్నాడు. ఇక ఏటి అప్పు నిజము చిరతోప ఇంతే కదా. ఇంతే కానీ నెల దినముల్లో ఇచ్చేదని ఆ మునితో ఒప్పుకుంటేనే కదూ. లేదని ఆ మాటలన్నీ సున్నయగుంగాదే. అయ్యా, సచ్చేతరమునకు నా మానసం గొప్పదయ్యా నక్షత్రేశ్వర. హరిశ్చంద్ర, జటినై నేననరాదు కాని నిన్ను నీ సత్యం దని కొంపకింతటి చేటవుటకు మూలము. ఇప్పటికి నైనా మించిపోలేదు తీర్చుటగేనా తిరునౌబనిన తీరు నీకు మా బాధ. తట ఊరేగుము సత్తు చిత్తనుచు చిత్తు చత్తనుచు చింతల్ బాసి భైరావివై నక్షత్రేశ్వర, సచ్చేతనమునకు నా మానసం గొప్పదయ్యా. సత్యం నా కంఠము కత్తిరించుతున్నను, అసత్యమాటకు నా మానసం గొప్పదయ్యా నక్షత్రేశ్వర. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేను ఇంత వచించలేదు. వైదిక వృత్తి సంపాదితునటివా
ఉడుగవు రాచపోకడలు నీకు రాచరికంపు శౌర్యమున తెచ్చువటన్నా దశమాలియే వంక దిక్కులేదు ఒనుజవర్తనము చేయగలియుతునటివా అరచేత బుడ్డిగవైనను లేదు వ్యవసాయ వృత్తి చేసబడుతునందువా లేదు భూవసతి గోస్పాదమంత ఇందు ఏదేని వ్యాపారమాదగిన ఇంత పుణ్యము పుట్టిన ఇంత ధనము గంటు కట్టున ఈ స్వల్ప కాలమునను గడచు ఈనాటితో మా గడువు దినము ఇవి ఏమీను కాక బానిస వృత్తికి పాల్పడిన నేను కొనువారెవరునూ లేరు. కావున నా ఉపదేశము వాక్యములు అనుసరించి నీ రుణ బాధ నుండి తప్పించుకొను. ఏలనయ్యా నీకు ఈ బాధ మా గురువు గారితో నీ దురవస్థత చెప్పి ఈ సొమ్ము వదిలివేయ తెరంగొనరించదా. ఈ రుణ బాధ కడుంగడు దుర్భరము గదా దేవి. హరిశ్చంద్ర నీ మేలు కోరి నేను ఇంకనూ వచించబదును. పుట్టిన నాట నుండియు బొంకి ఎరుంగవు అది నిరుంగుదు ఇప్పట్టున కూడులేని దురవస్థలంటివిగానా తెంపు చేసుకొని నా ఉపదేశము ఆలకింపుము బొట్టిడుకోదు అసత్యమున కొప్పితి వచ్చు పైరికి రాజా. నక్షత్రేశ్వర నా కంఠము కత్తిరించుచున్నను అసత్యమాటుకు నా మానసం ఒప్పదు. నక్షత్రేశ్వర నీ వంటి మునుకుమారుడు చెప్పవలసిన నీతుల నాయన ఇవి. అమ్మా చంద్రమతి నీవును నీ పెనిమిడికి తగినట్లు దొరికినావు. నీ విపచ్చదము తలంచి కరుణను నీ బాగుకై ఇంతగా నేనే మోహితమును వచించితి. నీకే లేని ఈ బాధ నాకా నీ పెన్మిటి నీవైన విను మా కౌనేమి పోనేమి మీకే లేని ఈ బాధ నాకా. సుస్నానము జపము తపము సదనుష్ఠానము చూపుమా. అమ్మ చంద్రమతి నా నీతులు మీరు వినక్కరలేదు. ఊరికే అడ్డుపుల్ల వేసినట్లు కాదు. మాకు రావాల్సిన సొమ్ము గవ్వలతో కూడా లెక్కబెట్టి మాకు ఇప్పింపుము. నేనింక క్షణమాగను. నీ మీద మొహమాటము చే నేను ఇంకను ఆలస్యం చేసినచో సహజముగా ముక్కోపిన మా గురువు గారు నా గొంతు కొరకక మానరమ్మ. హరిశ్చంద్ర ఇక మీ పెద్దరిక మీకు ఆలోచింపడానికి అవకాశం లేదు. మా గురువు గారు నా గొంతు కొరక మానరు. మా సొమ్ము గుమ్మరించి మరి దేవి రుణబాధ కడుంగడు దుర్భరము కదా దేవి. సరివారినకు వాటు పిమ్మట మనశ్చాంచల్య రోగంబు అనంతరము ఆహారమునందనిస్తము అటు మీద దేహజాడ్యంబు అటం మరణం దేశలను పెక్కుదులచి ఇంటిలో ఇంటిలో
ప్రాణులకు రుణ విహదల కలటలు దుఃఖంవేదికం నిరవశేషంబుగా మునిరోము తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయింది కదా దేవి. నాథ, మీరీ పట్టున ధైర్యము వహించి నా మనవి ఒక్కటి ఆలకిప్పుడు కాలగతి సర్వ సంపద కోల్పోవా మిగిల సిరి నాథ, మిగిల సిరి నాకు మీరు, మీకు నేనే నాథ. కాలగతి సర్వ సంపదలు కోల్పోయి మిగుల సిరి నాకు మీరును, మీకు నేనే కదా స్వామి, మీకు నేనే కదా బానిసగా నన్నే కలవానికైనా అనుకొను ఇంకా అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశ్రాంత యశో విశాలుని త్రిశంకు నృపాలుని ఇల్లు సొచ్చి స్వంత గుణ ప్రసిద్ధికి ఒక వన్యగతి చిన్నగేశ్వరాంధ్ర మేల్బంతివి నిన్ను ఒక్కనికి బానిసగా బానిసగా జగనం గొందునే బానిసగా జగనం గొందునే నీ చంబని సంకోచింపవలదు నాథ, నీ చంబని సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకయ్యనర్చిన నీచ కృత్యములన్నీయును సగౌరవంబులేగు కదా నాథ, సగౌరవంబులేయగు కదా. సుగుణ సుమవల్లి, కఠిన కర్ముడనగు నేనెంతకు చాలను. హృదయమా, హృదయమా, నేటితో అభిమానమును వదిలివేయుడు. హృదయమునా హృదయమునా ఎక్కువ సిగ్గు వదిలివేసి దాసిగా
అమ్ముకోదలచిన ఓడలను కొనువారి ఊర వెదకి కొనపోదము పదవే 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 రథంగి సత్యము 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 హరిశ్చంద్రునకు సత్యము దక్కంకొక అన్యం ఎరుగరా